ఐపీఎల్ 2025 భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల కారణంగా బీసీసీఐ 2025 ఐపీఎల్ ఒక వారం వాయిదా వేసింది. ఒకవేళ వారం తర్వాత కూడా ఐపీఎల్ ముందుకు సాగకపోతే బీసీసీఐతో పాటు ఫ్రాంచైజీలకు ఎంత నష్టం వస్తుంది? అసలు బీసీసీఐ ఏం ప్లాన్ చేసిందో ఇప్పుడు తెలుసుకుందాం. భారత్ పాకిస్తాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలను దృష్టిలో ఉంచుకొని 2025 ఐపీఎల్ ను వారం పాటు వాయిదా వేయాలని బీసీసీఐ నిర్ణయించింది. ఈ సీజన్ లో మొత్తం 57 మ్యాచ్లు పూర్తయ్యాయి. 58వ మ్యాచ్ సగంలోనే ఆగిపోయింది. ఈ రోజు తదుపరి ఐపీఎల్ మ్యాచ్ ను ప్రకటించిన బీసీసీఐ టోర్నమెంట్ ను వారం పాటు వాయిదా వేసింది. అయితే ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ లీగ్ అయిన ఐపీఎల్ రద్దు చేస్తే బీసీసీఐ ఫ్రాంచైజీలు ఎంత నష్టపోతాయని అందరి మధ్యలో మెదులుతున్న ప్రశ్న. దీనికి సమాధానం ఏమిటంటే ఐపీఎల్ రద్దు అయితే బీసీసీఐ లేదా ఫ్రాంచైజీలకు ఎటువంటి నష్టం ఉండదు. ఐపీఎల్ 2025 ఒక వారం పాటు నిలిపివేసిన సంగతి తెలిసిందే. వారం తర్వాత పరిస్థితి స్పష్టంగా ఉంటే ఈ సీజన్ కొత్త విండోలో పూర్తవుతుంది. అంటే మిగిలిన మ్యాచ్లను బీసీసీఐ కొత్త షెడ్యూల్ ప్రకటిస్తుంది. అయితే వచ్చే వారం పరిస్థితి మెరుగుపడకపోతే, టోర్నమెంట్ నిర్వహించలేకపోతే ఐపీఎల్ రద్దు చేసినా ఎవరికి ఎటువంటి నష్టాలు జరగవు. దీని వెనుక ఉన్న కారణం బీసీసీఐ బీమా పాలసీ. ఇటువంటి పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని బీసీసీఐ ముందుగానే అన్ని రకాల ముందు జాగ్రత్తలు తీసుకుంది. ప్రజలు వైద్య చికిత్స కోసం కార్లు, బైక్లను లేదా ఖరీదైన మొబైల్ ఫోన్లకు బీమా తీసుకున్నట్లే ఐపీఎల్ కు కూడా బీసీసీఐ బీమా చేసింది. దీంతో పాటు జట్లు తమ ఆటగాళ్లకు బీమాను కూడా పొందుతాయి. ఫలితంగా ఆటగాళ్లు గాయపడితే వారి మొత్తం చికిత్స బీమా పరిధిలోకి వస్తుంది. దీనివల్ల ఏ ఫ్రాంచైజీకి కూడా ఎటువంటి నష్టం జరగదు. ఇది మాత్రమే కాదు, బీసీసీఐలోని ప్రతి మ్యాచ్ ఆటగాడికి బీమా ఉంటుంది. దీనివల్ల ఏదైనా నష్టాన్ని భర్తీ చేయవచ్చు. అందువల్ల ఏ ఫ్రాంచైజీకి ఎటువంటి నష్టాలు జరగవు. అదే సమయంలో మ్యాచ్ రద్దు చేస్తే స్పాన్సర్ల నుండి వచ్చే డబ్బుకు బీసీసీఐ పరిహారం కూడా లభిస్తుంది. ఏదైనా మ్యాచ్ రద్దు అయితే సంబంధిత జట్లకు బీమా ద్వారా నష్టమొత్తాన్ని చెల్లిస్తారు.